ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం. ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొనడంతో చెలరేగిన మంటలు. 5 మృతి, 20 మందికి గాయాలు. ఏపీలో సంక్షేమ పథకాల నిధులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా యత్నాలు. ఈసీ ఆంక్షలు ముగిసిన లబ్ధిదారుల ఖాతాల్లో వేయని సీఎస్. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 82.37% పోలింగ్. 2019తో పోలిస్తే 2.57% అధికం. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయి ఓటింగ్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 65.67% పోలింగ్. భువనగిరిలో అత్యధికం నమోదు, హైదరాబాద్లో అత్యల్పం. నేటి నుంచి పాలనపైనే దృష్టి పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 10 ఏళ్లలో 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు చేస్తామని ప్రకటన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ కీలక సమావేశం. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేయనున్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఎల్టీటీఈపై మరో 5 ఏళ్లు నిషేధం పొడిగించిన కేంద్రం. సంస్థ వల్ల దేశ సమగ్రత, భద్రతకు ముప్పు ఉందని ప్రకటన. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈ ఊరి వారిపాలెం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగి 5 దుర్మరణం పాలయ్యారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో టిప్పర్కు మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 మహిళలు, 1 పురుషుడితో సహా బస్సు, టిప్పర్ డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చిలుకలూరిపేట, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగి అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో బస్సు ముందు వైపు కూర్చున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. వీరు ఓటు వేసేందుకు వచ్చి హైదరాబాద్ తిరిగి ప్రయాణమై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో పేదల నిధులను వైకాపా గుత్తేదారులకు పందేరం చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నారు. పోలింగుకు ముందు పథకాల నిధుల విడుదలపై హడావిడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎన్నికలు ముగిసి 24 గంటలు దాటినా నోరు మెదపటం లేదు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని తెలిసి సొంత వారికి నిధులు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు జనవరి నుంచి పెండింగ్లో ఉంచిన 14,165 కోట్ల డీపీటీ నిధుల చెల్లింపులు నిలిపివేసి వైకాపా గుత్తేదారులకు ఆ సొమ్ములు చెల్లించేందుకు గూడుపుఠాని సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మే 13న పోలింగ్ ముగిసిన వెంటనే ఆ పథకాలకు నిధులు చెల్లించవచ్చని పచ్చజెండా ఊపింది. పోలింగ్ ముగిశాక తమ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రము తీసుకోవాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరపవచ్చని మే 10నే తేల్చి చెప్పింది. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములు లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ ముందు చెల్లించకపోతే భూమి తిరగడమే ఆగిపోతుందన్నట్లుగా హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కేవలం అధికార వైకాపాకు ఎన్నికల్లో మేలు చేసేందుకే సీఎస్ ఆర్థిక శాఖ అధికారులు సర్వశక్తియుక్తులు ఒడ్డారని స్పష్టంగా అర్థమవుతోంది. పోలింగుకు ముందు ఆ నిధులు లబ్ధిదారులకు అందజేస్తే అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలగజేసినట్లవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అయితే వైకాపా నాయకులు అధికార పార్టీ అనుకూల వర్గాలతో హైకోర్టులో పిటిషన్లు వేయించి విపక్షాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపైన నోరు పారేసుకున్నారు. కానీ పోలింగ్ పూర్తయి 24 గంటలు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు నిధులు జమ చేసే ప్రయత్నమే చేయలేదు. అయితే ఎలాగూ పోలింగ్ ముగియడంతో ఆ డబ్బును వైకాపా అనుకూల గుత్తేదారుల బిల్లులకు చెల్లించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వాస్తవానికి డీబీటీ నిధులు ఈ రోజువి కావు. జనవరి నుంచి మార్చి 14 వరకు వివిధ సంక్షేమ పథకాల కింద జగన్ బటన్ నొక్కినట్లు బిల్డప్ ఇచ్చిన నిధులే. అయితే పోలింగ్ ముందు మాత్రమే లబ్ధిదారుల ఖాతాలో వేయాలనే కుట్రతో మే నెల ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం అందుకు అవసరమైన నిధుల సమీకరణ ప్రయత్నాల్లో తలమునకలైంది. బహిరంగ మార్కెట్ నుంచి దాదాపు 3,000 కోట్లు సమీకరించింది. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 7,000 కోట్ల సమీకరణకు ఏర్పాట్లు చేసింది. రిజర్వ్ బ్యాంకు కల్పించే వేస్ అండ్ మీన్స్ చెల్లింపుల వెసులుబాటు వినియోగించుకుని లక్షల
లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్నికల ముందు జమ చేసి తమ పార్టీకి లబ్ధి చేకూర్చేలా చూసుకోవాలనుకున్న జగన్ పన్నాగానికి సీఎస్ ఆర్థిక శాఖ అధికారులు వంతపాడారు. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ డీబీటీ పథకాల చెల్లింపులకు అనువైన ఆర్థిక పరిస్థితి ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. అప్పుడు అంతగా హడావుడి చేసిన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు చప్పుడు చేయకపోవడంలో ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని డీఎస్పీ వర్మ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన ఉద్రిక్తత కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేశామని వెల్లడించారు. ప్రజలు గుంపులుగా బయట తిరగకూడదన్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాల వద్ద అధికంగా కార్యకర్తలు సమావేశం కాకూడదన్నారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పోలీసు బలగాలతో రహదారులపై మార్చి నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందని వైకాపా నేత మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల సమయంలో చాలా సంక్షేమ పథకాలను కూటమి నేతలు అడ్డుకున్నారని ఆయన విశాఖలో వ్యాఖ్యానించారు. తాను వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖను తెలుగుదేశం నాయకులు సృష్టించారని మండిపడ్డారు. తిరిగి అధికారంలోకి వైకాపా రాబోతుందనే అక్కసుతో తెలుగుదేశం నేతలు సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారని బొత్స విమర్శించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు. నేను ఒక సుదీర్ఘ రాజకీయాలు ఉన్న వ్యక్తిగా వీటిని ఎవరూ కూడా ఉపేక్షించేది లేదు. అలాంటి సంఘటనలకి మా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించదు. ఎన్నికల తర్వాత వైకాపా మూకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాడులతో రెచ్చిపోతున్నా వారిని కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పల్నాడు జిల్లాలో దాడులు నియంత్రించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గంలో పోలింగ్ రోజున వైకాపా నేతల చేతిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన తెలుగుదేశం నేతలు వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నరసరావుపేట, గురజాల, మచ్చరలో పోలీసుల కళ్లెదుటే తెలుగుదేశం కార్యకర్తలను కొడుతుంటే తమకు సంబంధం లేదన్నట్లు పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. పోలింగ్ తర్వాత పల్నాడులో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కట్టడి చేయలేకపోయారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. పోలీసులు ఇంకా వైకాపా మత్తులోనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ మళ్లీ మొదలు పెడతానన్న వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వరూపం చూపించుకున్నాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఓటమి తథ్యమని తెలిసే ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు వైకాపా ఎమ్మెల్యే తెరలేపారని దివాకర్ రెడ్డి విమర్శించారు. ఒకటే చెప్పాను కదా, దే ఆర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ది ఫ్రాక్షన్. వాళ్ళు ఫ్రాక్షనే వాళ్ళ జీవనాధారం. ఫ్రాక్షన్ వల్లనే వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేది, ధనం చేసుకోవాలనేటువంటిది భయపెట్టి, ప్రజలు భయపెట్టి ఈవెన్ టెంపుల్ డబ్బు కూడా తిన్నటువంటి వాడు. అటువంటి వాడు ఏం ప్రజాసేవ చేస్తాడు? ప్రజలు పీక తింటాడు. ఇవాళ జరుగుతున్న అరాచకాలన్నీ, తాడిపత్రులన్నీ అదే. మా పీరియడ్ మేము 50 ఏళ్ళు ఏకఛత్రాధిపతి. ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఉంటే ఒక్కరి దగ్గర నుంచి చెప్పండి, మేము తలవంచడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిపాలనపై దృష్టి సారించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవటంతో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని, ఇక పరిపాలనపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన అసెంబ్లీలో చర్చించకుండా విధానపరమైన నిర్ణయాలను అమలు చేయబోమన్నారు. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆదాయం వచ్చేలా వనరులు సమకూర్చి సేకరించిన అప్పులతో రుణాలు చెల్లిస్తామని చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, ఇతరత్ర మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పాఠ్యాంశాల
అంశాల విషయంలో కమిషన్ వేస్తామని, అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విధానపరమైన నిర్ణయాల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని, లేదంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఇస్తామని, గతంలో మాదిరి ఎక్కువ నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే ఏ వస్తువులు రేషన్ దుకాణం నుంచి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందో కసరత్తు చేయాల్సి ఉందన్నారు. మూసీ ప్రక్షాళనపై కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని తెలిపారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారని ప్రచారం చేయడం తెలివి తక్కువతనమని, దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేసినా రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం అక్కడ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయ్ సాగర్ కు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఒకే చోట ఉండకూడదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రాంతీయ రింగ్ రోడ్డు కీలకం కానుందని, రేడియల్ రహదారులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరించాలని, ఆ తర్వాతే జిల్లాల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపడే ప్రణాళికను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎలాంటి పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. కేంద్రంలో భాజపాకి 220కి 10 అటో ఇటో సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కనీసం 20,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశారు. లోక్సభ నియోజకవర్గాల్లో 9 నుంచి 13 స్థానాల వరకు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. భారాసకు 6-7 చోట్ల డిపాజిట్లు రావని, మెదక్లో భాజపా 3వ స్థానంలో ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయం కావాలని సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారాస నేత హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించారని, అలాంటి వారిపై ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో వైరం ఉండదని, మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని భారాస బరిలో దింపింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయి ప్రచార పర్వం కొనసాగుతున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలోని నేతలతో కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2007లో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానంలో భారాస అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం భారాసకు సవాల్తో కూడుకుంది. దీంతో ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాల కేటీఆర్ నేతలతో చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంలో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.17% మేర పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07% పోలింగ్ నమోదవగా పోస్టల్ బ్యాలెట్ 1.10% మేర నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05% పోలింగ్ జరిగింది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60% పోలింగ్ మేర అదనంగా పోలింగ్ జరిగినట్లు తెలిపింది. మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు స్పష్టమవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91% మేర పోలింగ్ జరగగా కనిష్టంగా తిరుపతిలో 59.95% నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2.95% ఎక్కువగా నమోదైంది. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా 76.78%, హైదరాబాద్లో అతి తక్కువగా 48.48% పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ, 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్లో 3% పైగా అదనంగా పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్సభ పరిధిలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ లోక్సభ పరిధిలోని మలక్పేట సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% మంది ఓటు వేశారు. 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్తో ఓటు వేయగా, వీరిలో 1,89,091 మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, 21,680 మంది వృద్ధులు, దివ్యాంగులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన ఈసీ 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచారు.
మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మరమ్మతుల విషయమై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన అంశాలపై నిర్మాణ సంస్థ L&T కంపెనీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ENC అనిల్ కుమార్ సమావేశమయ్యారు. NDSA కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సూచనలకు అనుగుణంగా చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. పని పూర్తయినట్లు గతంలో తమకు ధృవీకరణ పత్రం ఇచ్చారని, ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే అనుబంధ ఒప్పందం చేసుకోవాలని, డబ్బులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని L&T ప్రతినిధులు పునరుద్ఘాటించినట్లు సమాచారం. అయితే ఒప్పందం చెల్లింపుల విషయంలో నిబంధనలకు లోబడే ఉంటాయని, ఒప్పందం ప్రకారమే పనులు చేయాలని నీటిపారుదల శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల సీనియర్ కన్సల్టెంట్గా విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్ రంగారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సలహాదారుగా పనిచేశారు. పాలమూరు రంగారెడ్డి సహా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుల పర్యవేక్షణ, పనుల పూర్తి సహా ఇతరత్రాల కోసం రంగారెడ్డికి సీనియర్ కన్సల్టెంట్గా బాధ్యతలు అప్పగించారు. నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ YTPS 2 యూనిట్లలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 2 యూనిట్లలో విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం సమీపంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లను TS జెన్కో నిర్మించింది. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కానుంది. 2007లో నిర్మాణం ప్రారంభం కాగా ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయి. బొగ్గు రవాణాకు రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోగా 3 యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో 1-2 యూనిట్లలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని వినియోగించి ట్రయల్ను నిర్వహించారు. 275 మీటర్ల ఎత్తులోని చిమ్నీ ద్వారా వాయువును విడుదల చేశారు. ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమేనని అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎన్డీఏ అనుకున్నన్ని స్థానాలు దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన 4 దశల్లో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదన్న లక్ష్మణ్ భారాస కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు దిశగానే ఇది రూఢి అవుతా ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగస్టు సంక్షోభం రాబోతుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. తెలంగాణలో 5 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. కేసీఆర్ పార్టీని విలీనం చేస్తారనేది అవివేకమని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు శివలింగం మీద పాము లాంటి వాళ్ళని, అందుకే ప్రజలు మొక్కుతున్నారని పేర్కొన్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే భాజపా నేతలకు పడుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు. ఈ ఆగస్టుల సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్ గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 6 హామీలలో 4 క్లియర్ ఉన్నాయి. ఇంకొక 2 ఆల్రెడీ ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారాస కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. 4 వ్యక్తులు కర్రలతో కౌన్సిలర్ ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నిన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని మహిళా కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ అచ్చంపేటలో భారాస నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు భారాస కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTEపై కేంద్రం మరో 5 ఏళ్ల పాటు నిషేధాన్ని పొడిగించింది. ప్రజలలో వేర్పాటువాద ధోరణిని పెంపొందించడంతో పాటు భారత్లో ప్రత్యేకించి తమిళనాడులో దేశ ప్రాదేశిక సమగ్రతకు LTTE ముప్పు కలిగిస్తోందని తెలిపింది. అందుకే LTTEపై నిషేధం పొడిగించినట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. LTTE శ్రీలంకలో ఉన్న అసోసియేషన్ అని, ఆ సంస్థకు భారత్లో మద్దతుదారులు, సానుభూతిపరులు, ఏజెంట్లు ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. LTTE ఇప్పటికీ దేశ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు
నేరాలకు పాల్పడుతోందని ప్రభుత్వం అభిప్రాయపడింది. 2009 మేలో శ్రీలంకలో సైనిక ఓటమి తర్వాత కూడా ఎల్టీటీఈ తమిళులకు స్వతంత్ర దేశం ఈలం అనే భావనను విడవలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా తగ్గిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 230 కంటే ఎక్కువ స్థానాలు రావని ఆప్ జాతీయ సమన్వయకర్త ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. హర్యానా, రాజస్థాన్లో కమలం పార్టీకి ఓటమి ఖాయమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్లలో ఆ పార్టీకి సీట్లు తగ్గనున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఆప్ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన కేజ్రీవాల్ తనను జైల్లో పెట్టిన భాజపాపై విరుచుకుపడ్డారు. కమలం పార్టీ తనను చూసి భయపడుతోందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విప్లవం ప్రారంభించాలని హర్యానా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎప్పుడు విప్లవం వచ్చినా అది హర్యానా నుంచే మొదలైందని, అందుకు చరిత్రే సాక్ష్యమన్నారు. దేశంలో నియంతృత్వానికి చరమగీతం పాడేందుకు హర్యానా నుంచే ప్రచారం మొదలు కావాలన్నారు. హర్యానాలో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా కూడా భాజపాకు గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం లేదని చెప్పారు. 400 సీట్లు గెలుస్తామని భాజపా నేతలు చెబుతున్నా వారికి 230 స్థానాలకు మించి రావని, ఆ విషయం రాసి ఇస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన 3 దశల్లో జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. తమ మాటలు, ప్రస్తావనలో సంయమనం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా అగ్రనేతలపైనే ఉందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఇటీవల ఈసీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సామాజిక కూర్పునకు శాశ్వతంగా భంగం కలిగించే ప్రయత్నాలు ఏమాత్రం చేయవద్దని హితవు పలికింది. గతంలో నేతలకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేవాళ్లమని, ఈసారి మాత్రం పార్టీల అధ్యక్షుల ద్వారా నేతలను ముందే అప్రమత్తం చేస్తున్నామని ఈసీ తెలిపింది.